భారతదేశ శక్తి సామర్థ్యాలకు, భారతీయతలోని గొప్పతనానికి అంతర్జాతీయ ప్రాచుర్యం కలిగించిన వారిలో ప్రధాని నరేంద్ర మోడీ అగ్రగణ్యులని మనం సగర్వంగా చెప్పుకోవచ్చని ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్, ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ రెడ్డి అప్పలనాయుడు అన్నారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ 75వ పుట్టినరోజు వేడుకను ఆంధ్ర రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ పుట్టినరోజును పురస్కరించుకుని ఏలూరు జనసేన కార్యాలయంలో బుధవారం కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ భారతదేశాన్ని ప్రపంచంలోనే ప్రబల ఆర్థిక శక్తిగా రూపొందించే సంకల్పంతో మోడీ వడివడిగా వేస్తున్న అడుగులు ప్రశంసనీయమన్నారు. కందుల దుర్గేష్ రాష్ట్రంలో టూరిజం రంగాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లడంలో గొప్ప పాత్ర పోషిస్తున్నారన్నారు. సినిమాటోగ్రఫీ రంగానికి చూపించిన ప్రోత్సాహం, పారదర్శక విధానాలు ఈ రంగాన్ని కొత్త అవకాశాల వైపు నడిపిస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర చేనేత కార్యదర్శి దోనేపూడి లోవరాజు, నగర అధ్యక్షులు వీరంకి పండు, నాయకులు సరిది రాజేష్, రెడ్డి గౌరీశంకర్, బొత్స మధు, ఎట్రించి ధర్మేంద్ర తదితరులు పాల్గొన్నారు. ఈ యొక్క దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు 75వ పుట్టినరోజుని కేక్ కట్ చేసి వారికి శుభాకాంక్షలు తెలియజేయాలి. అదేవిధంగా మా రాష్ట్ర జనసేన పార్టీ కందుల దుర్గేష్ గారు, రాష్ట్ర పర్యాటక శాఖ మార్చులు దుర్గేష్ గారి యొక్క పుట్టినరోజుల వేడుకల సందర్భంగా వీరి ఇరువురికి జనసేన పార్టీ ఏలూరు నియోజకవర్గం నుంచి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. మరి ఈ రోజున దేశ ప్రధానిగా మోడీ గారు మూడోసారి వచ్చిన తర్వాత మరి ప్రపంచ దేశాల్లోనే భారతదేశం యొక్క చిత్రపటాన్ని గౌరవంగా నిలబెట్టినటువంటి ఘనత ప్రధానమంత్రి మోడీ గారిది. ఎందుకంటే ఆయన గ్రౌండ్ స్థాయి నుంచి మరి సుదీర్ఘ రాజకీయ అనుభవంతో, ఒక కమిట్మెంట్తో, దేశభక్తితో భారతదేశ ప్రజల యొక్క గౌరవాన్ని పరిరక్షించే దిశగా మరి నిరంతరం కూడా ఆయన చేస్తున్నటువంటి దేశ గౌరవాన్ని పెంచడానికి చేస్తున్నటువంటి కృషిని అందరం కూడా దేశ ప్రజలు 142 కోట్ల మంది కూడా గర్వించదగ్గటువంటి విషయం. ఆ రకంగా ఈ రోజున ఆయన 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చి గుర్తింపు లేనటువంటి వర్గాలకి గుర్తింపునిస్తూ భారతదేశంలోనే మహిళలు కూడా ఆత్మగౌరవంతో ఉండాలి, చట్టసభల్లో 33% వారు కూడా ఉండాలని ఒక చట్టాన్ని తీసుకొచ్చినటువంటి, రాజ్యాంగ సవరణ తీసుకొచ్చినటువంటి మహనీయులు. అదేవిధంగా పద్మశాలీలు అంటే దాదాపు దాంట్లో 5 కులాలు ఉన్నాయి. మరి ఈ దేశానికి రూపకల్పన చేయగలిగేటువంటి నైపుణ్యం ఉన్నటువంటి శిల్పకారులైనటువంటి, అది బంగారం కావచ్చు, దేవుని యొక్క విగ్రహాలు కావచ్చు, మండపాలు కావచ్చు, మరి అంత నైపుణ్యం ఉన్నటువంటి కుల వృత్తిని ఎక్కడ కనబడినటువంటి పరిస్థితిలో మరి ఈ రోజున విశ్వకర్మ దానికి ఒక స్కీమ్ తీసుకొచ్చి వారి విశ్వకర్మ భగవంతుని యొక్క జయంతి సందర్భం కూడా ఈ రోజున మరి స్కీమ్ తీసుకొచ్చి వారికి కూడా నైపుణ్యాన్ని అందించి శిక్షణా తరగతులు పెట్టి కేంద్ర ప్రభుత్వం ద్వారా వారికి ఆర్థిక సహాయాన్ని అందించి కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసుకుంటానికి బ్యాంకుల ద్వారా వారికి ఆర్థిక సహాయాన్ని అందిస్తూ అనేక రకమైనటువంటి మార్పులను తీసుకొచ్చినటువంటి మన ప్రీతమ భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి జన్మదిన శుభాకాంక్షలు ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ తరపు నుంచి, పవన్ కళ్యాణ్ గారి తరపు నుంచి. మరి వారు ఇంకా నిండి నూరేళ్ళు ఇదే యాక్టివ్గా ఉంటూ దేశం కోసం, ప్రజల కోసం మరి పనిచేయాలని ఆ యొక్క పరమేశ్వరుడు, ఎందుకంటే మరి ఈ రోజున కాశీలో ఒక వినూత్న నగరంగా కాశీని తీర్చిదిద్దినటువంటి, కాశీలో మరి ప్రపంచవ్యాప్తంగా వచ్చేటువంటి భక్తులకి అన్ని సౌకర్యాలు కల్పిస్తూ అక్కడ ప్రక్షాళన చేసినటువంటి మహనీయులు మరి నరేంద్ర మోడీ గారు. మంచి ఆరోగ్యం, మంచి ఆలోచన విధానాలతో నిండి నూరేళ్ళు కూడా మరి జీవించి వారి మంచి ఇంకా భవిష్యత్తులో ఇంకా మంచి ఉత్సాహాన్ని ఆ పరమేశ్వరుడు వారికి అందించాలని చెప్పి తెలియజేస్తూ వారికి ఏలూరు నియోజకవర్గం తరపు నుంచి జన్మదిన శుభాకాంక్షలు. అదేవిధంగా రాష్ట్ర పర్యాటక శాఖ మార్చులు పెద్దలు గౌరవనీయులు కందుల దుర్గేష్ గారికి మరి వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరి ఈ రోజున పర్యాటక రంగాన్ని, ఇటు సినిమా రంగాన్ని కూడా కోఆర్డినేషన్ చేసుకొని మంచి అభివృద్ధి వైపుగా ఆంధ్రప్రదేశ్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి కందుల దుర్గేష్ గారు నిండు నూరేళ్ళు ఆరోగ్యంతో ఉంటూ మరి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశీస్సులతో ఈ రాష్ట్రంలో జనసేన పార్టీని ముందుకు తీసుకెళ్తున్నటువంటి కందుల దుర్గేష్ గారికి ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులందరి తరఫున
జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.